నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక ఆలయం బయటపడింది. అలాగే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఒక ఆలయం బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్లోని ఫైలాకా ద్వీపంలో 4000 సంవత్సరాల నాటి ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. కువైట్ డెన్మార్క్ సంయుక్త పురావస్తు పరిశోధనా బృందం ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేసింది. దిల్మున్ నాగరికత కాలంలో నిర్మించిన ఆలయ అవశేషాలు ఇవేనని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో ఇలాంటి మరో ఆలయం యొక్క గోడలు కనుగొన్నారు. ఇప్పుడు దాని దిగువ భాగంలో మరో ఆలయం అవశేషాలు లభించినట్లు పురావస్తు విభాగం అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ బిన్ రైదా గారు తెలిపారు. ఈ ప్రాంతంలో ముద్రలు, మట్టి పాత్రలతో సహా ఇతర వస్తువులు కూడా లభించాయని చెప్పేసి దిల్మున్ రాజ్యంలోని మతపరమైన సాంస్కృతిక ఆచారాలను ఈ వస్తువులు స్పష్టం చేస్తూ ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఫైలాకా ద్వీపంలో దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటి దిల్మున్ నాగరికతకు చెందిన కాంస్యయుగం ఆలయాన్ని కనుగొన్నట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ ప్రకటించింది. 2025 సంవత్సరంలో తవ్వకాల సీజన్లో యుఎస్ గాడ్ మ్యూజియం నుంచి కువైట్ డానిష్ పురావస్తు బృందంతో కలిసి ఈ ఆవిష్కరణ జరిగిందని చెప్పేసి పురాతన వస్తువులు మరియు మ్యూజియంల యొక్క విభాగం యొక్క తాత్కాలిక అండర్ సెక్రటరీ మహమ్మద్ బిన్ రీదా గారు తవ్వకాల బృందంలో గతంలో కనుగొన్న మరొక ఆలయం క్రింద ఉన్న మరొక ఆలయాన్ని పూర్తిగా వెలికితీసిందని చెప్పేసి ఒకే చారిత్రక కాలం నుంచి 2 సూపర్ ఫోజుడ్ దేవాలయాలు ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తుందని చెప్పి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఫైలాకా ద్వీపంలో శాస్త్రవేత్తలు అయితే పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కువైట్ దేశం యొక్క చరిత్ర ఏమిటి, కువైట్ దేశంలో ముందు ఎవరు నివసించేవారు, అలాగే నివసించి ఉంటే ఏ ఆచారాలు ఉండేవి, అలాగే యొక్క సంస్కృతి ఏమిటి, ఆ యొక్క సాంప్రదాయాలు ఏమిటని చెప్పేసి వెలికి తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లకు ముందు కువైటీ భూమి మీద ఎవరు నివసించారన్నది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయాలు బయటపడుతూ ఉండడంతో దిల్మున్ నాగరికతల్లో మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయాలు నిర్మించినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.